ఓ శుక్రవారం సాయంత్రం ఆఫీస్ అయిపోయాక సిలికాన్ వ్యాలీ నుంచి ఇంటికి వెళ్తూ క్యాబ్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తున్నాడు రాజా. తన ఫ్రెండ్ వాసు పెట్టిన పోస్ట్ దగ్గర రాజా కళ్ళు ఆగిపోయాయి. ఆ ఫోటో చూడగానే మనిషి అమెరికాలో ఉన్నా మనసు మాత్రం ఉన్నట్టుండి రాయలసీమకు వెళ్లిపోయింది. వెంటనే వాసుకి మెసేజ్ చేశాడు. 2 రోజులు ఆగాక రాజా ఇంటికి ఓ కొరియర్ వచ్చింది. పార్సల్ విప్పగానే కమ్మటి నెయ్యి వాసన గుబాళించింది. కళ్ళకి అద్దుకుని నోట్లో కాస్త వేసుకోగానే ఒక్క క్షణం అమృతమే తింటున్నానా అనిపించింది అతనికి. ఆ కమ్మని అమృతం పేరే తిరుపతి లడ్డు. 20 ఏళ్ల క్రితం 10th పాస్ అయినప్పుడు గుండు చేయించుకొని కోనేటి పక్కనే కూర్చున్నప్పుడు రాజా వాళ్ల అమ్మ తిరుపతి లడ్డు తుంచి నోట్లో పెట్టినప్పుడు ఎంత రుచిగా అనిపించిందో ఇప్పుడు కూడా అంతే రుచిగా అనిపించింది రాజాకి. అమెరికాలోనే కాదు, అండాండ పిండాండ బ్రహ్మాండంలో అందరూ ఇష్టపడే ఆ తిరుపతి లడ్డు చరిత్ర ఓమారు చూసేద్దాం రండి. తిరుమల అనగానే ముందుగా గుర్తొచ్చేది శ్రీవారు అయితే ఆ వెంటనే గుర్తొచ్చేది తిరుమల లడ్డూ ప్రసాదం. లడ్డూ కన్నా ముందు తిరుమలలో వడప్రసాదం అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే దానికి కారణం. విజయనగర రాజుల కాలంలో స్వామివారికి 100 రకాల నైవేద్యాలు సమర్పించేవాళ్లు. స్వామి నైవేద్యాల కోసం ఒక 3 ఊర్లు కూడా రాసిచ్చారు విజయనగర ప్రభువులు. స్వామివారికి నివేదించాక ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచేవాళ్లు. బ్రిటిష్ కాలంలో ప్రసాదాలకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో మార్కెటింగ్ టెక్నిక్ బాగా తెలిసిన బ్రిటిష్ దొరలు ప్రసాదాలను అమ్మటం మొదలుపెట్టారు. అప్పుడే కళ్యాణం అయ్యంగార్ అనే ఒక వ్యక్తి బూందీతో లడ్డూను సృష్టించారు. ఆ ప్రసాదం స్వామివారికే కాదు, భక్తులకు కూడా విపరీతంగా నచ్చేసింది. దాంతో పోటులో లడ్డూలను మిరాసి వ్యవస్థ ద్వారా చేయించడం మొదలుపెట్టారు. పోటు అంటే ఏంటని అనుమానం వస్తుంది కదా. పోటు అంటే శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే వంట ప్రదేశం. ఇక మిరాసి వ్యవస్థ అంటే వంశపారపర్యంగా బ్రాహ్మణులకు వంట పౌరోహిత్యం చేసే హక్కు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో టీటీడీకి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. తయారు చేసే ప్రతి 51 లడ్డూలలో 11 లడ్డూలు మిరాసి వ్యవస్థలోని బ్రాహ్మణులకు ఇవ్వాల్సి వచ్చేది. దీంతో టీటీడీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి మిరాసి వ్యవస్థను రద్దు చేయించింది. తిరుమలలో లడ్డూలు శ్రీ వైష్ణవులు మాత్రమే తయారు చేస్తారు. 1985 దాకా కట్టెల పొయ్యి మీద మాత్రమే తిరుపతి లడ్డు తయారు చేసేవాళ్ళు. అయితే లడ్డూకి డిమాండ్ విపరీతంగా పెరగడంతో ఏం చేయాలో పాలుపోక టీటీడీ సిబ్బంది ఎల్పీజీలను వాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ టెక్నాలజీ వాడుతున్నా చివరికి మాత్రం లడ్డూలు శ్రీ వైష్ణవుల చేతులతోనే చుడతారు. తిరుపతి లడ్డు అంటే ఒకటే అనుకుంటాం కానీ వాస్తవానికి తిరుమలలో 3 రకాల లడ్లుంటాయి. అవి ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు. ఆస్థానం లడ్డు అనేది 750 గ్రాములుంటుంది. ఇది మనలాంటి మామూలు మనుషులకి అస్సలు దొరకదు. అది భారతదేశ ప్రధాని, రాష్ట్రపతి, ఇతర దేశాల అధినేతలకు మాత్రమే ఇస్తారు. కళ్యాణోత్సవం లడ్డు శ్రీవారి కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి ఇస్తారు. ఇక ప్రోక్తం లడ్డు అంటే మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక కోనేటి పక్కనే ఉండే కౌంటర్లలో కొనుక్కునే సాధారణ లడ్డు. అలాగే తిరుమల లడ్డులలో ఏ పదార్థాలు ఎంత మొత్తంలో వాడాలి అనే ఒక సీక్రెట్ రెసిపీ ఉంటుంది. అది శ్రీ వైష్ణవులకు మాత్రమే తెలుసు. దాన్ని దిట్టమంటారు. మేలు రకం బియ్యం, చక్కెర, కలకండ, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, శనగపిండి, బెల్లంతో పాటు స్వామివారి మీద భక్తి కూడా రంగరించి చేస్తారు ఆ లడ్డూని. అందుకేనేమో తిరుపతి లడ్డు అంత రుచిగా ఉంటుంది.